స్థుతిని బట్టి మీకు వందనాలు. థ్యాంక్ యూ గ్లోరీ, థ్యాంక్ యూ గ్లోరీ, థ్యాంక్ యూ గ్లోరీ. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితంలో చేస్తున్న ప్రతి మేలుని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు వేటగాని ఊరిలో నుండి మరి మన జీవితంలో అపవాదిగడి చేతుల నుంచి తప్పించినటువంటి దేవుడు హృదయపూర్వకంగా జ్ఞాపకం చేసుకుంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుతూ దేవుడు హృదయపూర్వక ఆరాధన చేద్దాం. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణమును రక్షించాము, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చాము అనేటువంటి పాట పాడుతుంది. హృదయపూర్వకంగా దేవుడు స్తుతించాము.
మంది కూలిపోయినా, వేల మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారము కనిపించదు. అపాయము రానే రాదు, నా గుడారము కనిపించదు. నా దుఃఖమా, నా భయమా,
హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడైన స్తోత్రాలు. ఆత్మదేవుడు మీకు వందనాలు. అత్యున్నత సింహాసనము దాసుకున్నటువంటి ప్రభువా మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. దేవానికి తండ్రి ఇంతవరకు మీ నామమును స్తుతించడానికి కనపరచడానికి ప్రభువా ఎన్నిక లేని మా జీవితములను మీరు ఏర్పాటు చేసుకున్న రీతిని బట్టి మీకు వందనాలు. దేవానికి తను ఎంతమంది బిడ్డలైతే మీ పాద సన్నిధానములు ప్రభువా విరిగి నలిగిన హృదయములతో ప్రభా ఎందుకు తను మిమ్మల్ని ఆరాధించారు అయ్యా. ఎందుకు తండ్రి ప్రతి నోటి నుండి వెలువడినటువంటి స్థుతి నైవేద్యమును మీ సన్నిధానములకు చేర్చుకోండి అయ్యా. అయ్యా హృదయ అంతరంగములు నెరిగినటువంటి దేవుడు కనుక దేవానికి తండ్రి కొద్దిపాటి స్థుతి నైవేద్యమును ప్రభా మీ పాద సన్నిధానములకు మీరు చేర్చుకున్నామని అయ్యా మాకును రావలసినటువంటి పరలోక ఆశీర్వాదములు సమృద్ధిగా మా మీద కుమరించమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. కూర్చుందామండి, అందరం దయచేసి కూర్చుందాం.